డైలీ టేస్ట్ ది డైలీ. కవిత పేరు వింటేనే గులాబీ పార్టీ లీడర్లు జంకుతున్నారా? ఎవరైనా లీడర్ మర్యాదపూర్వకంగా కవితను కలిస్తే చాలు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోందా? తాజాగా ఓ మాజీ ఎమ్మెల్యే కవితను కలిశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరిగింది. చివరకు ఆయన పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చారు. ఇప్పుడు మరికొందరి విషయంలో ఇలాగే జరుగుతోందా? గులాబీ పార్టీలో నుంచి సస్పెండ్ అయ్యాక కవిత దూకుడు పెంచారు. త్వరలోనే కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఈ నెల 21న కేసీఆర్ స్వగ్రామం చింతమడక వేదికగా కవిత కొత్త పార్టీపై ప్రకటన చేస్తారని ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పార్టీకి సంబంధించిన అంశాలపై కవిత కసరత్తు పూర్తి చేశారు. ఇదే సమయంలో పార్టీలో చేరాలంటూ కొందరు బీఆర్ఎస్ నేతలకు కవిత టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవితను కలిసేందుకు గులాబీ లీడర్లు జంకుతున్నట్టు తెలుస్తుంది. పొరపాటున కవితతో మాట్లాడినా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఇటీవల జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ఎమ్మెల్సీ కవితను కలిశారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలకు రావాలంటూ కవితను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత కూడా సానుకూలంగా స్పందించి ఉత్సవాలకు వస్తానని విష్ణుకి హామీ కూడా ఇచ్చారు. అయితే విష్ణు కవిత భేటీపై రకరకాల ప్రచారం మొదలైంది. త్వరలోనే విష్ణువర్ధన్ రెడ్డి కవిత పెట్టబోయే కొత్త పార్టీలో చేరతారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. త్వరలో జరిగే జూబ్లీహిల్స్ బైపోల్లో కవిత పార్టీ తరపున విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో వెంటనే అలర్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తాను పార్టీ మారడం లేదని వివరణ ఇచ్చుకునే వరకు పరిస్థితి వెళ్లింది. దాంతో కవితను కలిసేందుకు నేతలంతా జంకుతున్నారనే టాక్ వినిపిస్తుంది. కొద్ది రోజులుగా గులాబీ పార్టీకి చెందిన ఎవరైనా లీడర్ కవితను కలిస్తే చాలు పార్టీ మారుతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కవితతో ఏదైనా పని కోసం వెళ్లినా వాళ్లు పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందట. ఇప్పుడు ఈ విషయం గులాబీ పార్టీలో కొందరు లీడర్లకు చాలా ఇబ్బందిగా మారిందట. అయితే ఈ ప్రచారం ఎవరు చేస్తున్నారు? కవిత టీమే లీకులు ఇస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. లేకపోతే గులాబీ పార్టీలో కొందరు నేతలు కన్ఫ్యూజ్ చేసేందుకు ఇలా చేస్తున్నారా అనే చర్చ జరుగుతుంది. ఏది ఏమైనా కవితను అలా కలిశారో లేదో పార్టీ మారుతున్నారంటూ ప్రచారం సాగడం నేతలకు ఇబ్బందిగా మారిందట. మొత్తంగా ఇప్పుడు కవిత ఇంటికి కాదు ఆ దరిదాపుల్లోకి వెళ్లడానికే బీఆర్ఎస్ నేతలు జంకుతున్నారనే టాక్ వినిపిస్తుంది. కవిత అంశం ఎక్కడైనా చర్చకు వచ్చినా సైలెంట్ గా ఉండిపోతున్నారనే తప్ప ఎందుకొచ్చిన గొడవ అని ఎవరూ పెద్దగా స్పందించడం లేదని అంటున్నారు. మొత్తం మీద కవితను గులాబీ పార్టీలో కీలక లీడర్లను లాగే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారని ప్రచారం సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో సెకండ్ క్యాడర్ను తన వైపు తిప్పుకునే పనిలో బిజీగా ఉన్నారట. బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా ఏళ్లుగా కష్టపడ్డ నేతలకు ఇప్పటికీ పదవులు దక్కలేదు. అలాంటి వారిని చేరదీసి తన పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. అయితే కవిత పార్టీలో ఎవరెవరు చేరుతారు అనేది మాత్రం త్వరలోనే తెలుస్తుందని జాగృతి నేతలు చెబుతున్నారు.